చివరిసారిగా ఇన్ని సంవత్సరాలుగా ఆమె కొంచెం ఇబ్బంది పడ్డది, ఎవరు చూడట్లేదని కూడా పావలా శ్యామల గారితో మీకున్న అనుబంధం. మా ఆవిడ చాలా మంచి ఆర్టిస్టు, వెరీ గుడ్ ఆర్టిస్టు. ఆవిడ్ని ఆ, ఆవిడ్ని జీవిస్తూ ఉన్న సావిత్రి గారు అంటారు కొంతమంది. నిజంగానే చాలా మంచి ఆర్టిస్టు. ఆవిడతో మేము స్క్రీన్ కూడా పంచుకున్నాము. ఆవిడతో యాక్ట్ చేసిన అదృష్టం కూడా మాకు దొరికింది. మురారి లాంటి సినిమాలు కొన్ని చేశాము. సో ఆవిడకి సంబంధించి ఎవరు లేకపోవడం వలన ఎవరన్నా ఏమైనా చెప్పుకొని ఉండొచ్చు కానండి, మా అసోసియేషన్ తరఫున అలాగే కొంతమంది సినిమా అంటే మా సినిమా ఆర్టిస్టులే చాలామంది ఆవిడ సహాయం చేయడం జరిగిందండి. ఈరోజు ఇక్కడ రావడానికి కారణం కూడా ఇలా ఆవిడ హాస్పిటల్లో ఉంది, ఇలా జరిగిందని తెలిసిన తర్వాత ఇక్కడ రావడం జరిగింది. చెప్పాం కదండి, మొత్తం అన్నీ మా అసోసియేషన్ తరఫున ఆవిడ అంత్య సంస్కారాలని బాగా చూసుకుంటాం, నో డౌట్ ఇన్ ఇట్. అలాగే వాళ్ళ పాపది హెల్త్ కానివ్వండి, ఏదైనా కానీ ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా మేము చూసుకుంటాం ఇబ్బంది లేకుండా. చూసాం కదా, ఎందుకు అంటే కూడా పావలా శ్యామల గారు తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నారు. అదేవిధంగా కూడా చిత్ర పరిశ్రమకు తను లేకపోవడం అనేది ఒక లోటుగానే కనిపిస్తూ ఉంది అని చెప్పేసి రఘుబాబు గారు చెప్పడం కూడా జరిగింది. ఆవిడతోటి నాకు చాలా అనుబంధం ఉంది, కలిసి మురారి సినిమా అలాంటివి ఎన్నో చేశాం మేము. కాబట్టి తను లేకపోవడం అనేది కొద్దిగా మాకు చిత్ర పరిశ్రమకైతే ఖచ్చితంగా తీరని లోటే. ఇటు డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. మా అసోసియేషన్ తరపు నుంచి మంచు విష్ణు స్పందించి అన్నీ కూడా చూసుకోవాలి అని చెప్పేసి కార్యక్రమం అంతా అసోసియేషనే భరిస్తుంది అని చెప్పేసి కూడా మమ్మల్ని ఇక్కడికి పంపించారు. మేము వచ్చాము. వనస్థలిపురంలో ఖచ్చితంగా కూడా మేము ఆమె అంత్యక్రియలన్నీ కూడా మేమే దగ్గరుండి సినిమా అసోసియేషన్ వాళ్ళే భరిస్తుంది అని చెప్పేసి కూడా చెప్తున్నమాట. మరి కరట కళ్యాణి కూడా ఉంది, తన గురించి కూడా అంటే తన మాటల్లో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం.